ప్రొజెస్ట్రాన్ని చూసుకుంటే అది దాన్ని సస్టైనర్ హార్మోన్ అంటారు. ఈ ప్రొజెస్ట్రాన్ డామినెన్స్ అనేది మనకి ఎగ్ విడుదలైన దగ్గర నుంచి ఏదర్ మళ్ళీ పీరియడ్ వచ్చే వరకు ఆర్ ఎల్స్ ప్రెగ్నెన్సీ వస్తే ఇంకా అది డెలివరీ అయ్యే వరకు దాన్ని సస్టైన్ చేస్తుంది ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్. ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఓవ్యులేషన్ అయిన దగ్గర నుంచి ఇంక్రీజ్ అవుతూ ఉండి మన గర్భసంచి పొర అనేది ఎంబ్రియో అతుక్కోవడానికి సరిపడా ఉండేలాగా చేస్తుంది అన్నమాట. అండ్ గర్భసంచి ముఖద్వారం మీద సర్వైకల్ మ్యూకస్లో చేంజెస్ ఏమొస్తాయంటే ప్రొజెస్ట్రాన్ వల్ల మ్యూకస్ అనేది చాలా థిక్గా ఫామ్ అయ్యి ఫర్దర్గా స్పర్మ్స్ అనేవి పైకి వెళ్లకుండా ప్రివెంట్ చేస్తాయి ఒకసారి పిండం ఏర్పడ్డాక. అలాగే ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా కింద నుంచి గర్భసంచిలోకి వెళ్లకుండా ఈ సర్వైకల్ మ్యూకస్ థిక్నెస్ అనేది కాపాడుతుంది. ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ బ్యాలెన్స్గా ఉన్నప్పుడే మనకి ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గా అవ్వడం, పీరియడ్స్ రెగ్యులర్గా రావడం, అలాగే పిండం అతుక్కోవడం అండ్ వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే వన్స్ ప్రెగ్నెన్సీ వస్తే ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఆ ప్రెగ్నెన్సీని డెలివరీ దాకా స్ట్రెంథెన్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ప్రొజెస్ట్రాన్ వల్ల మనకి ప్రెగ్నెంట్ లేడీస్కి యూట్రస్లో కాంట్రాక్షన్స్ అంటే గర్భసంచి ఇరిటబుల్ అయ్యి ముందుగా డెలివరీ అవ్వడం, అబార్షన్స్ అవ్వడం అనేది జరగకుండా ప్రొజెస్ట్రాన్ హెల్ప్ చేస్తుంది.